హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, సాధిక పుట్టినరోజు అనమాట ఈరోజు. మీ అందరూ మన ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉండిద్ది. మా అన్నయ్య కూతురు చిన్న అమ్మాయి సాధిక అనమాట. అందరూ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తనే తింటుంది. చూడండి, ఇక్కడ కేక్ కట్ చేయమంటే ఒక పీస్ని కట్ చేసి రెండు పీసెస్గా చేసి ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకో అని అంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మా అన్నయ్య పక్కనే కూర్చొని మన సన్కన్యర్ బాండ్ అయితే తన భుజాల మీద పెట్టేశారనమాట. దాని నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి, అందుకే అరుస్తూ ఉంది. కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక పీస్ ఇస్తుంది నాకు. గ్రాండ్గా చేద్దాం అనుకుందాం, కాకపోతే మా మమ్మీ డాడీ ఆ ప్లాన్ అంతా క్యాన్సిల్ చేశారు. అవంతా ఎందుకు వృధా ఖర్చులు అని చెప్పేసి ఆ ఖర్చుతో పాపకి చెవులు కుట్టిద్దామని అయితే చెప్పారనమాట. సరే అలాగే అని చెప్పేసి నేను అన్నయ్య అయితే చెవులు కుట్టడానికి సాధికాన్ని తీసుకుని వెళ్ళాము. మా ఇద్దరికి అస్సలు అలివి కాకుండా ఇద్దరిని విడిపించుకొని బయటకు వచ్చేసి షాప్ బయటికి గోల చేస్తూ ఏడుస్తూ ఉంది. తర్వాత మళ్ళీ మాటూరులో గన్ షాట్ అయితే దొరకలేదన్నమాట మా ఊర్లో. అందుకని చిరుకుడుపేట అయితే మా అన్న వదిన సాధికాన్ని తీసుకొని అక్కడ ఏమైనా దొరికిద్దామో అని అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా లేదు, కాకపోతే అక్కడ ఏమి గోల్ చేయలేదంట. ఇంకా సెలెక్ట్ చేసుకుంది బంగారం ఏది వేయించుకోవాలనేది. ఫైనల్గా ఇవైతే సెలెక్ట్ చేసుకుని ఇవైతే తన ఇష్ట ప్రకారంగా కుట్టించుకుంది. ఈరోజు అయితే ఒక బర్డ్ అయితే మా ఇంట్లో నెస్టింగ్ పెట్టి పిల్లల్ని అయితే తీస్తుంది అనమాట. ఇది దాని యొక్క థర్డ్ బ్రీడింగ్. ఫస్ట్ 2 బ్రీడింగ్ అయితే నేను చూశాను, పిల్లలు బయటకు వచ్చినాయి. అదైతే నేను వీడియోలో చూపించలేదు. ఈసారి అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దాని యొక్క ఎగ్స్ కలరే సూపర్గా అయితే ఉండింది. ఇప్పుడు చూసుకుంటారు, నేను ఒకసారి చూపిస్తాను మీకు కూడా, చూడండి. దీని ఎగ్స్ కలర్ చూడండి, బ్లూ కలర్లో ఉన్నాయి. ఈ బాడీ అయితే మనం ఇండియన్ మైనా అంటారు కదా, అదే అనమాట. మన ముసలోళ్ళు అయితే రాక్షస పక్షి అని కూడా అంటారు. ఇది ఒక 10 to 12 డేస్లోనే ఈ అన్ని ఎగ్స్ హ్యాచ్ అయిపోతాయి అనమాట. హ్యాచ్ అయిపోయి పిల్లలు ఈజీగా గ్రో అయిపోతాయి. అవి కూడా 15 to 16 డేస్లో పెద్దవైపోయి బయటకి అయితే రిలీజ్ అయిపోతాయి. మళ్ళీ పెడతాయి అనమాట. ఒక మంత్గా కాదు, 25 డేస్కే మళ్ళీ ఎగ్స్ పెట్టి మళ్ళీ హ్యాచింగ్ అయితే కూర్చునేది. ఇది అయితే మా ఇంట్లో 4th టైం అనమాట. ఫస్ట్ 3 టైమ్స్ నేను చూసి అదే ఉన్నాయి కదా అని అట్లా వదిలేసాము. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్ చేయాలి. నేను అక్కడ పెట్టేసిన తర్వాత దాని నెస్టింగ్ అదంతా ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా. అయితే మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను ఇవి. ఇక్కడ చూడండి ఎన్ని పుల్లలు అయితే పెట్టుకుందాం. దాని నెస్టింగ్ అయితే చాలా గట్టిగా అయితే బిల్డ్ చేసుకుంది. ఇక్కడ మేము ఏసీకి అయితే ఒక హోల్ చేసామన్నమాట. ఆ హోల్లో నుంచి అది వచ్చేసి ఇదంతా పెట్టేసింది. ఇటు సైడ్ మా బ్యాగులు కూడా అట్లానే ఉన్నాయి. హెవీ నెస్టింగ్ అయితే చేసుకొని ప్రొటెక్టివ్గా అక్కడ కూర్చుంది. మేము వస్తూ ఉంటాం, మేము తీస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ అది సెక్యూర్గానే ఫీల్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడే బ్రీడింగ్ అయితే తీస్తుంది. ఇది 4th టైం అనమాట. ఫస్ట్ 3 టైం నేను చిన్న షార్ట్స్ పెట్టాను. అవి మన ఛానల్లో పెట్టలేదు. పెట్టి చెక్కింగ్ మనకి వేరే ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే పెట్టాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ఆ ఛానల్ని విజిట్ చేసి చూడండి. సాధిక అయితే మార్నింగ్ బాగా నీట్గా రెడీ అయిపోయి వాళ్ళ స్కూల్కి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటానంది. నేను స్కూల్కి వెళ్తాను, మా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు, మా టీచర్స్కి చాక్లెట్లు పంచాలని గోలగోల చేసింది. అలానే అని అవంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసి సింపుల్గా కేక్ కటింగ్ చేసుకొని బిర్యానీ అయితే చేశారన్నమాట ఇంట్లో. లాస్ట్ 2 వీడియోస్ నేను అబ్జర్వ్ చేశాను బాగా. నేను టీవీలో అయితే ప్లే చేసుకొని చూసాను అనమాట. వాయిస్ అయితే ప్రాపర్గా రావట్లేదు, అందుకని బాగా వెతికాను ఇల్లంతా. మైక్ అయితే బయటపడింది. ఈ మైక్ని నేను 1 year బ్యాక్ ఆర్డర్ పెట్టాను. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి మనకు కుదరలేదు. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరగలేదు అనమాట. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 month నుంచి రెగ్యులర్గా మన దాంట్లో వీడియోస్ వస్తున్నాయి. అట్లాగే వాయిస్ కూడా ప్రాపర్గా ఉండాలి కాబట్టి నేనైతే ఈ మైక్ని బయటికి తీసుకొచ్చానమాట. దీనికైతే 2 mics అలాగే ఒక రిసీవర్ ఉండిద్ది. ప్రాపర్గా ఉండిద్ది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 1000లోనే మనకి ఈజీగా వచ్చేసింది. ఒక స్టార్టింగ్లో యూట్యూబర్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మైక్ నేను సజెస్ట్ చేస్తాను. కావాలంటే మీరు ఒకసారి చూడండి. మ్యాక్ కంపెనీ ఇదైతే బాగానే ఉంటాయి, చూద్దాం. ఇంకా అట్లాగే మనం కొద్దిగా ఓవర్ వెయిట్ అయ్యామనుకుంటున్నాను నేనైతే. అది ఇంకా ఇక్కడ నుంచి చూద్దాం, నేను తగ్గుదామని చూస్తున్నాను. అన్నీ ఉన్నాయి అనమాట మన ఇంట్లో. ట్రెడ్మిల్ ఉంది, ఆ తర్వాత వెయిట్స్ ఉన్నాయి, ఆ తర్వాత హ్యాండ్స్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి అనమాట. అసలు యూజ్ అయితే చేయట్లేదు. ట్రెడ్మిల్ ఉంది, దాని మీద
బట్టలు ఆరేసుకోవడానికి తప్పించి అది ఎందుకు ఎవరు యూజ్ చేయట్లేదు అనమాట. స్టార్టింగ్లో ఏదో ఊపు మీద చేస్తారు, ఒక నెల రోజులు చేస్తారు, అది పక్కన అయితే పెట్టేస్తున్నారు అనమాట. దాన్ని నేను మళ్ళీ యూజ్ చేయాలి. అదంతా యూజ్ చేసి ఎలా ఉంది ప్రాసెస్ అనేది మన కంటిన్యూస్ వీడియోస్లో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.